ఏం లేదోల్లా ఇక ఇప్పుడు మన రేవంత్ సార్తోని నేనే డైరెక్ట్ ముచ్చట పెడదామనుకుంటున్నా. ఏమంటారు? ఏ నీ మాట వింటాడవా? సార్ కినబడుతుందా? అసలు ఇనే మనిషేనా నానేరు అట్లా అనకుర్రి. రాత్రి 9 కాగానే రేవంత్ సారు మన ధూమ్దా ముచ్చట్లు పెట్టుకొని మరి చూస్తున్నట. కాబట్టి సారుకు ఈడ కూసోనే మతలబ్ పంపుదామని అనుకుంటున్నా. రేవంత్ సారు, ఓ సీఎం సారు, నీకే సారు చెప్తున్నా. లగచర్లలా మల్లో పంచాయతీ తీసినవట కదా సారు. తేనె పూసిన కత్తి లెక్క ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా భూములు గుంజుకునే కథ నడుపుతున్నవట కదా సారు. లగచర్ల రైతులు అంటుర్రు, అసలు నిన్ను గెలిపించిన నీ కొడంగల్ నియోజకవర్గ పోళ్ళు ఏం పాపం చేసిరు సార్? జర చెప్పు నాకు. అలాంటి ఎందుకు గింతగానే కోపం నీకు? ఈగో ఫీలింగా సారు? ఏందో ఏమప్పో. మన లగచర్ల రైతులు ఇన్నొద్దులు చేసిన పోరాటానికి సర్కారు దిగచ్చింది. ఇక వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తుంది, గుంజుకుంటలేదు అని అనుకున్నామా? ఆఖరికి నాకు అనుమానం కొట్టింది. ఇంలేదో తిరకాసు ఉండనే ఉంటదని. అగో గట్లనే అయింది కాదు. గుంజుకునుడేనట. కాకపోతే కాలి పేరు మార్చి గుంజుకుంటారట. అక్కడి రైతులే చెప్తురు ఈ మాట. అయితే మా దగ్గర ఫార్మా విలేజ్ అద్దు, మా భూములు గుంజుకోవద్దు అని రైతులు పోరాటం చేసే జైల్లో పడే. ఇక సర్కార్ దిగచ్చింది. సరే తీ ఫార్మా విలేజ్ పెట్టం, భూములు గుంజుకోవని తేల్చి చెప్పింది. కథమిగా ఒక్క రోజుల్నే మాట మర్చివాడేసిరు. తిమ్మిని బమ్మి చేసినంత పనిచేసిరు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ పెట్టంగాని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని చెప్తురు. అంటే పార్కు పేరుతోని భూములు గుంజుకునే ఉపాయం అన్నట్టే కదా. చూస్తుంటే గట్లనే కొడుతుందా లేదా? ఏందోళ్ళ ఇది అసలు? ఈ రాజకీయం ఏంది? ఈ మత్పరిచ్చుడేంది? అసలు మా భూముల తెరువుకు రాకుర్రి మహాప్రభో. మా భూములు మాకే ఉండాలి, మేమెవ్వరికి ఇచ్చేదే లేదు అని ఇక్కడ రైతులు పానాలకు తెగించి మరి కొట్లాడితే ఈ సర్కారేమో సరే ఫార్మా విలేజ్కి ఇయ్యకురి గాని పేరు మార్చి చెప్పి మళ్ళా భూములు తీసుకునే కథ నడుపుడేందో. గిరిజన రైతుల కాడ గిట్ల హుషారు చూయించుడేందోలా కథకు నవడెత్తు. ఇక గిట్లనే కోపం చేస్తురు కొడంగల్ పబ్లిక్. అయితే మా పానం వచ్చిన భూమి ఇయ్యాము. ఈ పార్లా కంపెనీ పెడతా అంటే పెట్టాను, ఏరే భూమి పెడతా అంటేనే ఇంత చేసాడికి ఒక్క చిన్నది పెడతా అంటేనే భూమి ఇయ్యాము. మేము ఇయ్యాము. మా పానం వస్తే ఎట్లనే జర్ల పడినాము. మాకు ఏం అవసరం లేదు. మాకు భూమి, మా కంపెనీ మాత్రం అవసరం లేదు. మాకు యా ఉద్యోగాలు వద్దు. మా ఈ భూమి తల్లిలా మేము కష్టం చేసి బతికినా మాకు అదే చాలు. మాకు మాకు మాత్రం జీతాలు వద్దు. అయ్యప్ప ఏం ఇచ్చినా కూడా మాకు సరిపోదు, మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి 2 చేతులు జోడిస్తుండ 80 ఏళ్ళ మనిషిని చూడు. మాకు యా కంపెనీ అవసరం లేదు, మా భూములు మాకే ఉండాలి, మా రైతులని మీరు చంపకుండి సార్ చేతులు జోడి చెప్తుండా. చూడు యా కంపెనీ వద్దు, మాకు మా భూములు అక్కడికి వద్దు. మేము నమస్కారం పెడతాము, వాళ్ళకి వద్దు అంటారు. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాము, మా ఈ ఫార్మా వద్దు, ఏ కంపెనీ వద్దని. మా భూములు మేము ఎందుకు వేస్తాం సార్? మా భూములు ఇవ్వనికే మేము ఎక్కడ వెళ్తాం? మేము ఎక్కడ? మా ఇగో ఇంత వరి పొలాలు కొద్ది వంటి వాటిని చేసుకొని మేము తినేవాళ్ళము. మేము నీతో వచ్చి అడుకుంటామా?